మనసా తుల్లి పడకే, అతిగా ఆశపడకే అన్నారు సినిమా కవి. నిజంగానే మనిషి మనసుకు ఆశ కన్నా అత్యాశ ఎక్కువ. క్షణం కుదురుగా ఉండదు, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఒక చిన్న సానుకూలాంశం కనబడగానే ఊహల్లో మెడలు కట్టేస్తుంది. పరిస్థితి కాస్త అటు ఇటు అయిందంటే అమాంతం అధఃపాతాళానికి తొక్కేస్తుంది. మనసు కోతి లాంటిదని ఊరికే అనలేదు. అది ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంతో కాలంగా ఇష్టపడుతున్న మనిషికి ఎలాగైనా మనసులోని మాట చెప్పేయాలని నిర్ణయించుకునేలా ప్రోత్సహిస్తుంది కాసేపు. తీరా అక్కడికి వెళ్ళేసరికి నీ వల్ల కాదులే అని వెనక్కి లాగేసేది అదే. నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఎప్పుడూ ఏ విషయంలోనూ స్థిరంగా ఉండదు, మనల్ని ఉండనివ్వదు. మన భావోద్వేగాలన్నీ మనసు తాలూకు చేష్టలే. మనుషులు ఎప్పుడూ అయితే గతం గురించి లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వర్తమానం గురించి అసలు పట్టించుకోరు అంటాడు డేల్ కార్నెగీ. నిజమేగా మరి. ఈ కోర్సులో చేరకుండా ఉండాల్సింది. కాస్త కష్టమైన ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించాల్సి ఉండాల్సింది. ఫలానా సంబంధం చేసుకోవాల్సింది. చేతులు కాలేక ఇలా ఆలోచనల్లో ఆకులు పట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఇక కలల రాణులు రాకుమారాల సంగతి చెప్పనే అక్కర్లేదు. వీళ్ళెప్పుడు రేపటి రోజున కట్టే కోటల గురించి మాటలు చెబుతారు తప్ప ఇవాళ చేస్తున్న పనిలో మాత్రం మనసు పెట్టరు. సగటున రోజుకు 7,000 నుంచి 70,000 ఆలోచనలు చేయగల సత్తా ఉందట మనిషి మనసుకు. అందుకేనేమో సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనసేనన్నారు యక్షప్రశ్నల్లో. జీవితం అన్నాక మంచి చెడు, కష్టం సుఖం, ఆనందం విచారం అన్నీ ఉంటాయి కాబట్టి వచ్చే ఆ వేలాది ఆలోచనల్లో సానుకూలమైనవి ఉంటాయి, వ్యతిరేకమైనవి ఉంటాయి. కూరగాయల్లో చొచ్చుపుచ్చులన్నీ ఏరి అవతల పడేసినట్లు పనికిరాని పిచ్చే ఆలోచనలను అవతలికి తెరమేయాలి. దేన్నైనా తట్టుకోవాల్సింది ఒకటే, మనసు. దాన్ని చీటికి మాటికి చిన్నబుచ్చుకోనియకుండా దృఢంగా ఉండేలా మలుచుకోవాల్సింది మనమే. మనోరిబ్బరు ఉన్నవాళ్ళు కొండలనైనా పిండి చేయగలరని గుర్తించుకోవాలి. ఓడిపోతే మరిచిపోదు, గాయమైతే మాసిపోదు అని పాడుకోవడానికి బాగుంటుంది. కానీ జాలిపడి దాన్ని అలాగే ఉండనిస్తే జీవితాన్ని నరకప్రాయం చేసి వదిలిపెడుతుంది. అందుకని మనసు గతి ఇంతే అనుకోకుండా దాన్ని మన అదుపులో పెట్టే ప్రయత్నం బలంగా చేయాలి. చేస్తున్న పనిలో నగ్నం చేయాలి. 100కి 100 పాళ్ళు మనసు పెట్టి వర్తమానానికి న్యాయం చేయగలిగితే గతం మన జోలికి రాదు, భవిష్యత్తు భయపెట్టదు. కంటికి కనిపించని, చెవులకు వినిపించని మనసు చేసే గందరగోళానికి మనం బందీలం కాకూడదు. థ్యాంక్ యూ.